చాలామంది సంపాదిస్తూ ఉంటారు, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఆ డబ్బుల పాటు సంపాదించిన దాంట్లో మరి 10 మందికి సహకారం చేద్దామనే ఒక ఆలోచన కొద్దిమందికే వస్తుంది. ఆ కొద్దిమందిలో నరేంద్ర గారు, నర్సింగ్ గారు, మీ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద దేశం ఇది, దేశంలో జనాభా ఎక్కువ, అవసరాలు పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ప్రక్కన అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నో నిధులు ఈరోజు విద్యకు పరంగా కానీ ఇంకా ఏ పరంగా పెట్టినప్పుడు కానీ మీలాంటి వ్యవస్థలు మరి వీటన్నిటికీ తోడుగా నిలబడితే తప్ప మన రాష్ట్రం, మన దేశం సమిష్టిగా బలోపేతంగా ముందుకు నడవదు. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే కుదరని పని. కానీ దాంట్లో మేము పాత్రధారులం కావాలి. ఈరోజు ప్రభుత్వ పరంగా ఆలోచన చేయము, మాకున్న శక్తిలో మేము పాలు పంచుకుంటామని వచ్చిన వ్యక్తిలో నరేంద్ర గారు. నరేంద్ర గారు ఇంత పెద్ద ఒక వ్యాపారవేత్త అని చాలామంది కూడా తెలియదు. చాలా పెద్ద వ్యవస్థను స్థాపించి ఈరోజు మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు, ఒక నాణ్యత గల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుగాంచిన ప్రణీత్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి. అదే నరేంద్ర గారి స్థానంలో ఇంకెవరు ఉంటే 10 అంతల అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే, 10 మందికి తెలుస్తూ ఉండే. కానీ చాలా లో ప్రొఫైల్గా వారి పాత్రను నిర్వహిస్తూ 10 మందికి మేలు చేసే ఒక ప్రయత్నంలో, అదేవిధంగా ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాలుగా వారి నాయనమ్మ పేరిట చేస్తూ ఉన్న ప్రయత్నం, కష్టపడి వారి ఇద్దరి పిల్లలని, అంటే నరేంద్ర గారి తండ్రిని, వారి సోదరిని చదివించి ఒక ప్రయోగకులుగా చేయాలనే వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించి అనేక మంది ఈ విధంగా తయారు కావాలని ఒక తపన, తృష్ణ, ఒక ఆలోచన రావటం మరి మేము చూస్తూ ఉంటాం. కోవిడ్ సందర్భంలో కూడా అనేక మందికి సహకారం అందించారు వారి వ్యవస్థ ద్వారా. వారిది ఇప్పుడే ప్రొఫైల్ చూస్తూ ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించి అనేక మందికి సహకారం. ఈరోజు చదువుల పరంగా కాదు, క్రీడాకారులను ప్రోత్సాహం చేసే ఒక కార్యక్రమం కానీ, అదేవిధంగా సమాజానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉంటున్న వారికి చేయూతనిస్తే ఇంకో 2 అడుగులు ముందుకేస్తారని ఒక నమ్మకం ఉన్న వ్యక్తులను ఈరోజు చూస్తూ ఉన్నాం. చిన్నారులందరినీ కూడా చదువుకొని ఏదో పెద్దగా ముందుకు పోవాలని ఆలోచన చేసే ఒక ప్రయత్నం, నేను ఉన్నానని ఒక ధైర్యం కల్పించే వ్యవస్థను స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నారు.